హలో గైస్, నేను మీ గౌరవ్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఏంటంటే ఆకాశంలో ఎగిరే గద్ద ఐ పవర్ ఎంత సాలిడ్గా ఉంటుందంటే కిందికి వచ్చిందంటే వేటను ఎగరేసుకునే పైకి వెళ్తుంది. అలాగే చిరుత పంజా ఎంత సాలిడ్గా ఉంటుందండి, అది తిన్న ఏదైతే జంతువు ఉంటుందో దానికి తెలుస్తుంది చిరుత పంజా పవర్ ఏంటి అనేది. అలాగే రాజమౌళి పవర్ ఏంటి అనేది ఫస్ట్ టీజర్ వస్తుంది కదా, గ్లిమ్స్ కానీ టీజర్ కానీ వస్తుంది కదా, అప్పుడు తెలుస్తుంది రాజమౌళి పవర్ ఏంటి అనేది. ఎందుకంటే చాలా అంటే చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు రాజమౌళికి పెద్ద ట్రోల్స్ కొత్త ఏం కాదు, దాని గురించి మాట్లాడుకుందాం. సో ట్రోల్స్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు రాజమౌళి గారు గ్లోబ్ టోటల్ ఈవెంట్కి సంబంధించి కొన్ని విషయాలు అయితే పంచుకోవడం జరిగింది ఈరోజు. దాని గురించి మనం సింపుల్గా మాట్లాడుకుందాం ఒకసారి. ఏంటంటే ఈ ఈవెంట్కి 18 ఇయర్స్ బిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు నాట్ అలౌడ్. అలాగే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా నాట్ అలౌడ్. 18 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళు అలాగే సీనియర్ సిటిజన్స్ వీళ్ళందరూ ఇంట్లోనే కూర్చొని జియో హాట్‌స్టార్‌లో లైవ్ చూడండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే రీసెంట్గా కొన్ని ఈవెంట్లు కొన్ని ఇన్సిడెంట్లు జరిగాయి కాబట్టి దాన్ని ఉద్దేశంలో ఉంచుకొని దాని దృష్టిలో ఉంచుకొని పోలీసు వాళ్ళు కూడా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అయితే పాస్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా ఆన్ ద స్పాట్లో షోని క్యాన్సిల్ చేస్తాం. మరి ఇంత పెద్ద ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. సో అందుకని చెప్పి రాజమౌళి గారు కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ చెప్పడం జరుగుతుంది. ఎవరైతే బిలో 18 ఉన్నారో అండ్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళు షోకి రాకండి, ఈవెంట్కి రాకండి, ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా జియో హాట్‌స్టార్‌లో లైవ్ చూడండి. సబ్స్క్రిప్షన్ ఫ్రీ, సబ్స్క్రిప్షన్ అవసరం లేదు, లైవ్కి ఫ్రీగా వచ్చేస్తుంది. సో ఫ్రీగా ఇంట్లో కూర్చొని చూడండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ ప్రచారాలు జరుగుతున్నాయి. ఏంటంటే ఫ్రీ పాసెస్ అక్కడికి ఈవెంట్కి వెళ్ళిపోతే కదా అక్కడి నుంచి అక్కడికి లోపల పంపించేస్తారు అని చెప్పి కొన్ని జరుగుతున్నాయి కదా. సో వాటిని రాజమౌళి గారు కొట్టి పడేశారు. పాసెస్ ఉన్నాయి, సో పాసెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే లోపలికి అలౌడ్ ఉంటుంది, పాసెస్ లేని వాళ్ళు రాకండి అని చెప్పి అదొకటి ఓపెన్గా చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే ఈవెంట్కి రావడం జరుగుతుందో ఈవెంట్కి వచ్చే వాళ్ళకి మెయిన్గా 3 డైరెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకు, 2 ఎల్బీ నగర్ వనస్థలిపురం నుండి వచ్చే వాళ్ళకు, 3 గచ్చిపౌలి నుంచి వచ్చే వరకు. సింపుల్గా చెప్పినట్టయితే విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళకు రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ ముందు లెఫ్ట్ తీసుకోవాలి. మెయిన్ గేట్కు ముందే లెఫ్ట్ తీసుకొని ఆ రోడ్ అనస్పూర్కి వెళ్తుంది కాబట్టి అక్కడ నుంచి ఈవెంట్ బ్యాక్ సైడ్కి వెళ్ళడం జరుగుతుంది. సో విజయవాడ నుంచి వచ్చే వాళ్ళు రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్కు ముందే లెఫ్ట్ తీసుకొని ఆ రోడ్ అనాస్పూర్కి వెళ్తుంది. అక్కడ నుంచి బ్యాక్ సైడ్కు అంటే ఈవెంట్ బ్యాక్ సైడ్కి వెళ్ళవచ్చు. ఇది ఫస్ట్ డైరెక్షన్. సెకండ్ డైరెక్షన్ వచ్చేసి ఎల్బీ నగర్ ఇంకా వనస్థలిపురం నుంచి వచ్చే వాళ్ళకి ఇది. ఎల్బీ నగర్ వనస్థలిపురం నుంచి వచ్చే వరకు ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 దాటి ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని సర్వీస్ రోడ్ నెంబర్ సంగీ మీదుగా ఆ ఈవెంట్కి అయితే చేరుకోవచ్చు. నెక్స్ట్ డైరెక్షన్ వచ్చేసి మూడో డైరెక్షన్ వచ్చేసి గచ్చిబౌలి నుంచి వచ్చే వరకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 వద్ద దిగిపోయి సర్వీస్ రోడ్లో రైట్ తీసుకొని సంగీ మీదుగా ఈవెంట్కు సేమ్ అదే రూట్లో అంటే 3 డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ డైరెక్షన్స్ ద్వారా వెళ్ళిపోవచ్చు. మరీ కష్టతరంగా ఉంది అన్న వాళ్ళకు కూడా చాలా మంచి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే టెక్నాలజీని యూజ్ చేస్తారు. ఏవైతే పాస్లు ఉండడం జరుగుతుందో ఆ పాస్ల పైన క్యూఆర్ కోడ్ ఉందంట, అంటే స్కానర్ ఉంది. ఆ స్కానర్ స్కాన్ చేస్తే కూడా మీకు రూట్ మ్యాప్ అయితే చూపించడం జరుగుతుంది. అండ్ మెయిన్ మీరు పొజిషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు గ్లోబ్ టోటల్కి సంబంధించి ఈవెంట్కి సంబంధించి సైన్స్ కూడా ఉంటాయి. లెఫ్ట్కి వెళ్ళండి, రైట్కి వెళ్ళండి, యూటర్న్ తీసుకోండి, అలాంటి సైన్స్ కూడా ఉన్నాయంట. సో చాలా మంచి విషయం ఏంటంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా చాలా బాగా పెట్టడం జరిగింది. అంటే ఈవెంట్కి వచ్చే వాళ్ళందరూ కూడా రాజమౌళి గారి జాగ్రత్తలు అయితే చెప్పడం జరిగింది. సో వీటిని పాటిస్తూ రండి అని చెప్పి. అలాగే మెయిన్ ఎస్ఎన్ గేట్ ఏదైతే ఉందో దాన్ని 2 o'clock ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే 2 o'clock వస్తారో వాళ్ళకు ఆ పార్కింగ్ ప్లేసెస్ కూడా చాలా బాగా దొరుకుతాయని చెప్పి రాజమౌళి గారు చెప్పడం జరిగింది. సో సింపుల్గా థియరీ ఏంటంటే జాగ్రత్తగా వెళ్ళండి, ఈవెంట్కి జాగ్రత్తగా రండి అని చెప్పి రాజమౌళి గారు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పోలీసులు చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఏవైనా జరిగినా సరే ఆన్ ద స్పాట్లో షోని క్యాన్సిల్ చేస్తాం, ఈవెంట్ని క్యాన్సిల్ చేస్తామని చెప్పి. సో ఇంత పెద్ద ఈవెంట్ జరిగినప్పుడు చాలా మంచిగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీని, తెలుగు సినిమా మన గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నారు రాజమౌళి గారు కాబట్టి చాలా బాగా చేసుకోవాలి దీన్ని. అలాగే ఇంకో అప్డేట్ వచ్చేసి ఈ షోని హోస్ట్ చేస్తుంది హిందీ యూట్యూబర్ ఆశిష్ చంచలాని. సో సుమ గారు కూడా ఉంటారు అనుకుంటా. ఖచ్చితంగా తెలుగు సినిమా ఈవెంట్ అంటే ఖచ్చితంగా సుమ గారు ఉంటారు. బట్ సుమ గారితో కూడా ఆశిష్ చంచలాని బేసిక్గా మనోడు కంటెంట్ క్రియేటర్. ముందు చాలా లావుగా ఉండేవారు, తర్వాత జిమ్ చేసి చాలా సన్నగా ఒక సినిమా కోసం చాలా సన్నగా తయారు కావడం జరిగింది. సో ఆశిష్ చంచలాని ఆల్రెడీ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాడు. సో మంచి యూట్యూబర్, మంచి కంటెంట్ క్రియేటర్, ఫుల్ కామెడీ చేస్తాడు. సో మంచి కంటెంట్ క్రియేటర్ అయితే షోని హోస్ట్ చేయబోతున్నాడు. ఎందుకంటే నార్త్ ఇండియా ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేయడానికి. దాంతోపాటు ప్రియాంక చోప్రా గారు ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారనుకుంటా. ఆ ట్విట్టర్లో 4 పోస్టర్లు ఉన్నాయి. ఒకటి సింహం పోస్టర్లో మహేష్ బాబు, తర్వాత ఒక డ్యాన్స్ రూపంలో ప్రియాంక చోప్రా గారు, అలాగే విలన్ రూపంలో ఒక ఇమోజీ పెట్టడం జరిగింది. అది కాకుండా మాస్క్ రూపంలో ఒకరిని పెట్టారు. వాళ్ళు ఎవరు అనేది తెలియదు. ఆ ఫోర్త్ పర్సన్ నాకు తెలిసి, ఆ ఫోర్త్ పర్సన్ ఎవరో నాకు తెలిసి మనకు ఈవెంట్ రోజు అయితే తెలుస్తుంది, ఆ గ్లోబ్ టోటల్ ఈవెంట్ రోజు. సో అతను ఎవరు అనేది ఇప్పటికైతే ప్రెజెంట్ అదొక సస్పెన్స్ లాగా ఉంది. సో ఇంతవరకు షోకి సంబంధించిన డీటెయిల్స్. సో ఇప్పుడు ఏ విధంగా రాజమౌళి గారు మళ్ళీ ట్రోలింగ్ జరుగుతుందంటే, రాజమౌళి గారు ట్రోలింగ్ కొత్త ఏం కాదు. ఎందుకంటే బాహుబలి సినిమా రిలీజ్ ముందు ఆయన ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేస్తాడు. ఏంటంటే CGI యూజ్ చేసి అక్కడ రానా గారు, ఇక్కడ ప్రభాస్ గారు మధ్యలో
రాజమౌళి ఉండేలాగా ఒక పోస్టర్ని క్రియేట్ చేసినప్పుడు అది చాలా ట్రోలింగ్ గురైంది. కానీ సినిమా వచ్చిన తర్వాత మొత్తం ఇండియన్ హిస్టరీ రికార్డులన్నీ బద్దలు కొట్టి ప్రపంచానికి బాహుబలి ఏంటి అనేది దాదాపు 2 సంవత్సరాల పాటు వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అని క్వశ్చన్ మార్క్ని క్రియేట్ చేశాడు. తర్వాత ట్రిపుల్ ఆర్ సమయంలో కూడా నాటుకు సంబంధించి ఒక పోస్టర్ని రిలీజ్ చేసినప్పుడు ఏంటి ఈ సినిమాకి ఇంతగానో హైప్ పెంచుతున్నారా అన్న వాళ్ళందరి నోర్లు ఎప్పుడు కామ్గా అయిపోయాయంటే ఇండియన్ సినిమా ఎప్పుడైతే ఆస్కార్ అవార్డుని అందుకుందో అప్పుడు అందరి నోర్లు కూడా మూతపడడం జరిగింది. సో SSMB 29 విషయంలో కూడా సేమ్ అదే ట్రోలింగ్ జరుగుతుంది. మనకు మహేష్ బాబు గారి పోస్టర్ వచ్చినప్పుడు అంతగా ట్రోలింగ్ జరగలేదు, కానీ రీసెంట్గా పృథ్వీ సుకుమార్ గారి ఏదైతే కుంభ అనే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ పోస్టర్ వచ్చినప్పుడు దాన్ని చాలా మంది ట్రోల్ చేశారు. ఏంటి విలన్ ఇలా ఉన్నాడు, వీల్ చైర్లో ఉన్నాడు, ఒక సైంటిస్ట్ని పోలిస్తూ, లేదా ఇంకా వేరే సినిమాలకు సంబంధించిన పోస్టర్ని పోలిస్తూ, అలాగే స్పైడర్ మ్యాన్ మూవీకి సంబంధించి ఆ విలన్ని పోలిస్తూ ఇలా చాలా ట్రోల్ జరగడం జరిగింది. అది పృథ్వీ సుకుమార్ విషయంలో. సో ఫ్యాన్స్ డిఫెండ్ చేస్తారు, బట్ ట్రోలర్స్కి ఒకటే పని ఉంటుంది కదా, ట్రోల్ చేయడం. సో కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటంటే ఆ ట్రోల్ అయిందా నార్మల్గా అయిందా అని పక్కన పెడితే ముందుకెళ్ళడం అనేది ఇంపార్టెంట్. సో అది ట్రెండింగ్ అవడం అనేది ఇంపార్టెంట్. సో అదేవిధంగా పృథ్వీ సుకుమార్ గారి పోస్టర్ కూడా ట్రెండింగ్ అవడం జరిగింది. ఇప్పుడు ప్రియాంక చోప్రా గారి వంతొచ్చింది. సో ప్రియాంక చోప్రా గారి ఏదైతే పోస్టర్ రిలీజ్ చేయడం జరిగిందో అందులో ఆమె ఎల్లో శారీలో ఉందో గన్ పట్టుకుని మన ఇండియన్ డేసీ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనే విధంగా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని కూడా చాలా మంది ట్రోల్ చేయడం జరుగుతుంది. ఏంటంటే ఫ్యాన్ మేడ్ పోస్టర్ కంటే చాలా అంటే చాలా దారుణంగా ఉందని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. బట్ ఏంటంటే రాజమౌళి గారు మన ఇండియన్ నేటివిటీని ప్రపంచానికి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మందాకిని అనే పాత్రని ఆ విధంగానే చూపించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే రాజమౌళి గారి మార్కెట్ స్ట్రాటజీ చాలా డేంజర్గా ఉంటుంది. ఆయన మార్కెట్ స్ట్రాటజీ ఎవరికి అర్థం కాదు. మైండ్తో గేమ్ ఆడతారంటారు కదా, సో ఆ విధంగా ఆయన మైండ్తో గేమ్ ఆడడం జరుగుతుంది. చాలా మంది పృథ్వీ సుకుమార్కి సంబంధించి ఇంకా ప్రియాంక చోప్రా గారి పోస్టర్ని ట్రోల్ చేస్తున్నారు. కానీ ఏదైతే మనకు గ్లోబ్ టోటల్ ఈవెంట్ ఉందో 15th ఈవెంట్ జరగబోతుందో ఆ ఈవెంట్లో నాకు తెలిసి ఆ 100 ఫీట్ల LED లైట్ పైన మనకి ఏదైతే విజువలైజేషన్ చూపించడం జరుగుతుందో అప్పుడు అది కదా రాజమౌళి అని అంటారు. అందుకే స్టార్టింగ్ లో ఒక డైలాగ్ చెప్పడం జరిగింది, పెద్ద చూపు చిరుత పంజా, మన రాజమౌళి గారి బ్రెయిన్ అనేది చాలా డేంజర్ గా ఉంటాయి. ఎలా మైండ్ సెట్ తో ఆడియన్స్ పల్స్ తో ఎలా ఆడియన్స్ మైండ్స్ తో ఆడాలనేది ఖచ్చితంగా రాజమౌళికి 100కు 100% వెన్నతో పెట్టిన విద్య అది. సో అదే విధంగా ఒక స్ట్రాటజీ అయితే ప్లే చేయడం జరుగుతుంది. మరి 15th నవంబర్ రోజు ఏదైతే ఈవెంట్ జరగబోతుందో ఈవెంట్ మొత్తం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది ఆ ఈవెంట్ కోసం. ఆ ఈవెంట్ రోజు మొదటి రోజు ఏదైతే 3 నిమిషాల వీడియో వస్తుందో ఎవరైతే ఈరోజు ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రాజమౌళి గారికి సలాం అనే సెల్యూట్ చేసే రోజు ఖచ్చితంగా రావడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇదనమాట హేటర్స్కి ట్రోలర్స్కి సమాధానం చెప్పే రోజు మళ్ళొక్క రోజు ఇంకో 24 గంటలు దాటిపోతే వస్తుంది. సో ఫైనల్గా ఇదనమాట ఈవెంట్కి సంబంధించి చాలా జాగ్రత్తలు అయితే రాజమౌళి గారు చెప్పడం జరిగింది. సో ఆ జాగ్రత్తలు పాటించి ఈవెంట్కి వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళి చాలా జాగ్రత్తగా అయితే ఇంటికి వెళ్ళండి. జై హింద్.